ఏపీలో చంద్రబాబు నాయుడు గారి ఎత్తుకి జగన్మోహన్ రెడ్డి టీం మరి చిత్తైందా? ఎన్నికల ముందే వైసీపీకి భారీ షాక్ తగలనుందా? సో ఈ అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. నమస్కారం సార్. నమస్కారం శ్రీ, మన వీక్షకులు కూడా నమస్కారం సార్. ఇప్పుడు చూస్తుంటే ఎలక్షన్స్ అయితే ఖచ్చితంగా మనకు ఒక 30 రోజుల్లో ఉంది. సో ఇప్పుడు వైసీపీకి ఒక భారీ దెబ్బ తగిలింది అన్నట్టుగా మనకి వార్తలు వస్తున్నాయి. ఇంతకీ ఆ భారీ దెబ్బ ఏంటంటారు? ఒకటమ్మా, ఇప్పుడు కిందటిసారి ఎలక్షన్ అంటే 2019లో జరిగిన ఎలక్షన్స్ అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి ఆయాచితంగా ఒక బెనిఫిట్ ఏం జరిగిందంటే వివేకానంద రెడ్డి గారి హత్య కేసు కలిసి వచ్చింది. అది వాళ్ళ కుటుంబంలో వాళ్ళు చేసినా కూడా దాన్ని ప్రతిపక్షాలు చేసినాయి, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ వీళ్ళ మీద నెట్టేసి ఆ రకంగా లబ్ధి పొందాడు. కానీ ఆయన 2019లో ఎలక్షన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన అప్పటికే 2024 ఎలక్షన్స్లో మనం ఎలా గెలుపొందాలి అనే దాని మీద ఒక వ్యూహం అప్పటి నుంచే రచిస్తూ మొదలుపెట్టాడు. అయితే ఒక ప్రభుత్వం ఏదైనా ప్రజల అభిమానం చూరగొనైనా అధికారంలోకి రావచ్చు, లేదు ప్రజలను వంచన చేసి అయినా అధికారంలోకి రావాలి. రెండే మార్గాలు. ఫస్ట్ టైం 2019లో వంచన ద్వారా వచ్చాడు. 2024 కూడా అదే మార్గాన్ని ఎన్నుకున్నాడు. అది ఈజీ వే. అదే ప్రజలకి సేవ చేయటం అంటే ప్రజలకి సాటిస్ఫై అవ్వాలి వాళ్ళు వీళ్ళు చేసిన ప్రోగ్రామ్స్ అన్నీ. కానీ ఆయన చాలా ఒక క్లియర్ వ్యూతో వచ్చాడు. అప్పటికి మనం ఒక వ్యవస్థను ఏర్పాటు చేసి వాలంటీర్ వ్యవస్థ ద్వారా దాదాపు ప్రతి ఊళ్ళోనూ ఒక 10-15 మంది వాలంటీర్ని పెట్టుకుని వాళ్ళకి ప్రభుత్వం నుంచి వేతనం ఇస్తూ పార్టీ తరపున ప్రచారం చేస్తూ ఈ వెల్ఫేర్ స్కీమ్స్ ఇచ్చేది జగన్మోహన్ రెడ్డి గారు అనే ఒక బలమైన మెసేజ్ని వాళ్ళ మనసులోకి తీసుకెళ్ళిపోవాలి ఈ లబ్ధిదారులందరికీ. అందుకని ప్రతి 50 ఇళ్ళకి ఒక వాలంటీర్ని పెట్టాడు. దాన్ని బట్టి ఎంత చిన్న విలేజ్ అయినా ఒక 10 మంది, లేకపోతేనేమో ఒక పెద్ద విలేజ్ అయితే ఒక 15-20 మంది కూడా ఉండొచ్చు. ఆ రకంగా ఒక స్కీముని తయారు చేసుకున్నాడు ఆయన. ఆయన కూడా చెప్తూ ఉంటాడు, నాకు 2,50,000 మంది సైన్యం ఉంది రాష్ట్ర వ్యాప్తంగా, వాళ్ళు నా పార్టీ తరపున ప్రచారం చేస్తారు, కాబట్టి నా గెలుపు నల్లేరు మీద నడక అన్నంత ఈజీగా చెప్పుకుంటూ వచ్చాడు. అందుకే 175 గెలుస్తానని ఈ మధ్యలో వై నాట్ 175 అని సవాళ్ళు ఇస్తున్నాడు కదా. ఆయన ధైర్యం ఏంటంటే నాకు ఈ వాలంటీర్ల వ్యవస్థ సహాయపడుతుంది, ఎన్ని అక్రమాలైనా చేసి దాదాపు 30 లక్షల నకిలీ ఓట్లు కూడా రాయించి కూర్చున్నారు. వీటన్నిటినీ కనుక నేను ఉపయోగించుకుంటే ఈజీగా గెలవచ్చు అని. ప్రతి నియోజకవర్గంలోనూ నకిలీ ఓట్లు. ఎంత అభ్యర్థులు పోరాటం చేసిన ప్రతిపక్షాల వాళ్ళు ఇట్లాంటి నకిలీ ఓట్లు వాళ్ళు రాయించుకోలేరు కదా, వాళ్ళు అధికారంలో లేరు కదా. ఇప్పుడు మొన్న దీనికి ఉదాహరణ ఏంటంటే, మొన్న దాదాపు 5 జిల్లాల్లో ఎస్పీలని సస్పెండ్ చేశారు ఈ కేంద్ర ఎన్నికల సంఘం. సస్పెండ్ అంటే వాళ్ళని డ్యూటీల నుంచి తప్పించేశారు కలెక్టర్ ఇది ఎస్పీ పోస్టుల నుంచి. తర్వాత వాళ్ళకి ఇది ఇవ్వమన్నారు బాధ్యతలు. అదే రోజు పొద్దున్నే ఉత్తర్వులు ఇచ్చారు, సాయంత్రం 5 గంటల లోపల మీరు మీ బాధ్యతలను కింద ఉద్యోగికి ఇచ్చి పక్కకు తప్పుకోమన్నారు. అంటే అడిషనల్ ఎస్పీకి ఇచ్చేసేసి పక్కకు తొలిగిపోండి, మీరు ఎన్నికలు అయ్యే వరకు ఏ విధమైన డ్యూటీలు. అలాగే 3 కలెక్టర్లు చేశారు, ఒక ఐజీని చేశారు. ఈ స్కీము అప్పటి నుంచి ఆయన ఈ వాలంటీర్ వ్యవస్థని పోషిస్తూ వచ్చాడు. ఇక వీళ్ళు ఏమనుకున్నారంటే ఇప్పుడు కూడా ప్రచారం మొదలుపెట్టిస్తే కూడా కొంతమంది వాలంటీర్స్ని ఎన్నికల సంఘం సస్పెండ్ చేసిన సంఘటనలు కూడా మనం విన్నాం. తర్వాత ఇప్పుడు అవసరమైతే మీరందరూ మూకుమ్మడిగా రాజీనామా చేసేసి పూర్తి స్థాయిలో ఈ మన పార్టీ కండవా వైఎస్ఆర్సీపీ కండవాలు వేసుకుని బ్యాడ్జీలు పెట్టుకుని, లేడీస్ అయితే బొట్లు పెట్టుకుని వాళ్ళు కూడా కండవాలు వేసుకుని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థులు గెలిపించడానికి తిరగమని చెబుతున్నారు. అయితే వాళ్ళు కొంచెం సందేహించారు, కొంతమంది చేశారు. సడన్గా ఈయన ఏం చేశాడంటే, ఇట్లయితే లాభం లేదు, అసలు మనం ఎందుకు అడగటం ఇదంతాను, అసలు వీళ్ళందరినీ ఒక మాటతో తప్పిచ్చేసినట్టుగా ప్రకటించేస్తే మళ్ళీ నేను వచ్చిన తర్వాత ఫస్ట్ సంతకం మీ పునర్నియామకం మీద పెడతాననేటప్పటికీ వాళ్ళ గుండెల్లో రైళ్లు పరిగెత్తినాయి. అసలు ఇదేంటి, మనం ఉద్యోగంలో ఉన్నాం కదా, వాలంటీర్గా 5,000 ఇచ్చినా 3,000 ఇచ్చినా ఏదో, ఇప్పుడు తన భర్త వాలంటీర్ అని చెప్పుకుంటుంది, అతనికి ఒక 5,000 వస్తున్నాయి, సరిగ్గా ఎక్కువ తక్కువ దానికి అడ్జస్ట్ అయిపోయాడు. ఇప్పుడు పరిస్థితి ఏమైంది, ఇతను ఒక మైండ్ గేమ్ ఆడుతున్నాడు. 5 ఏళ్ళు మనం ఉపయోగించుకుని ఇప్పుడు మన రాజీనామా చేసి మళ్ళీ వాళ్ళందరూ గెలిపించే బాధ్యత మన భుజాల మీద పెట్టాడు. గెలవకపోతే మన పోస్టులు పోయినట్టే. కాబట్టి అతను ఒక స్టేక్, అప్పటికే వైఎస్ఆర్సీపీ మీద వ్యతిరేకత ఉన్న విషయం వాలంటీర్లకు తెలుసు, గెలిచేది కష్టమని.
ఇది ఇతను మంచి పనులు చేయలేదు, ప్రజలకు వ్యతిరేకమైన నిర్ణయాలు తీసుకున్నాడు. ఆయన ఫస్ట్ మాట ఏం చెప్పాడు, మద్యపాన నిషేధం కనుక చేయకపోతే నా ఆడపడుచుల తాళి తెగిపోతున్నాయి, అసలు అట్లాంటి మన ఆడపడుచుల పసుపు తాళ్ళు తెంపి పరిపాలన చేసేవాడు ఒక మనిషి, ఆదాయంతో ప్రభుత్వాన్ని నడిపేవాడు ఒక ముఖ్యమంత్రి అని సవాళ్ళు ఇసిరాడు. నే కనుక వస్తే ప్రతి సంవత్సరం 4వ వంతు షాపుల్ని తీసేస్తాను, 4 ఏళ్లలో మొత్తం వెళ్ళిపోతాయి, ఇక పూర్తి మద్యపాన నిషేధమేను, ఎక్కడో 5 స్టార్ హోటల్స్లో మాత్రం దొరుకుతుంది, వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు తాగుతారు కాబట్టి మనకు నష్టం లేదు, వాళ్ళు తాగేది కాస్ట్లీ సీఎం ముందు కాబట్టి అని చెప్తే నమ్మారు. అంటే 4 ఏళ్లలో అవ్వాలి కదా, ఇవాళ అవ్వలేదు కదా. అట్లా ప్రతిదీ. తర్వాత రాజధానులు 3 కడతానన్నాడు, కట్టాడా? తర్వాత సిపిఎస్ ఇస్తా అన్నాడు, ఇచ్చాడా? తర్వాత మీ అందరికీ నేను డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు కట్టిస్తా అన్నాడు. ఎక్కడో లో లయింగ్ ఏరియాస్ నీళ్ళల్లో ఉండే లావా భూములు, తర్వాత మడ అడవుల్లో ఇచ్చాడు. అట్లాంటి ఇల్లు కట్టగలుగుతారా? ఈ విధంగా ఆయన 99% హామీలు అమలు చేయలేదనేది ప్రజలకు అసంతృప్తి మిగిలిపోయింది. కానీ తను చెప్తున్నాడు కదా, ఏవైతే హామీలు ఇచ్చినా అవన్నీ నేను నెరవేర్చేసాను. 99 అన్నాడు కదా, ఆ ఒక్కటి ఎందుకు చెప్పట్లేదు? ఆ ఒక్కటి చెబితే ప్రజలు ఓకే 99 చేసి ఆ ఒక్కటే కదా, నువ్వు వచ్చిన తర్వాత చేస్తాడని నమ్ముతారు. ఆ ఒక్కటి ఎందుకు చెప్పట్లేదు? ఆ ఒక్కటే ఆయన మర్చిపోయాడా? అక్కడే ఉంది అసలు మతలబ్ అంతా. ఆ ఒక్కటి చెబితే మిగిలిన అన్నీ కూడా చదువుతారు, అయ్యే కాదు ఈ కూడా చేయలేదని. అందుకని ఆ ఒక్కటి చెప్పట్లా. అది అందుకనే ఆ ఒక్కటే చెప్పాలి కదా. కేవలం ఆ ఒక్కటే, ఏది నేను పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేయలేకపోయాను, అదొక్కటే నా వల్ల లోపం, అది కూడా వచ్చిన 5-6 నెలల్లో చేస్తా అంటే అదొక్కడు ఒప్పుకుంటారు. కానీ మిగిలిన లిస్ట్ వస్తుంది కదా. పోలవరం జీవనాడి కదా, 72% తెలుగుదేశం పూర్తి చేసి వెళ్తే 5 ఏళ్ళు 2% నువ్వు చేసేది. తర్వాత 3 రాజధానులు కడతానన్నందుకు 3 రాజధానులు ఎక్కడన్నా కట్టావా? తర్వాత విశాఖలో తను బిల్డింగ్ కట్టాడు కదా సార్. ఏం బిల్డింగ్? అది ఏం బిల్డింగ్? ఇప్పుడు అది చెప్పలేకపోతున్నారు. అదే ఆయన బస్సు కోసం కట్టారని చెప్పారు, ముఖ్యమంత్రి బస్ అని. కానీ ముఖ్యమంత్రి బస్సుకి 430 కోట్లు పెట్టి, ఓ పక్కనేమో 370 కోట్లకి ఏమో సచివాలయాన్ని తాకట్టు పెట్టి ఆ డబ్బులు తీసుకెళ్ళి అట్లాంటి భవనం కడతారా? అది కూడా టూరిస్ట్ ఇదే గెస్ట్ హౌస్ అని చెబుతున్నారు. నెలకి సంవత్సరానికి 50 కోట్లు రిలీజ్కి ఇవ్వచ్చు అని. మరి 50 కోట్లు లీజుకి ఇస్తే ప్రభుత్వం 8 ఏళ్లలో 9 ఏళ్లలో దాని డబ్బు దానికి వస్తుంది. నిజంగా కనుక అతను అట్లా చేయగలిగితే మంచి పనే. కానీ 50 కోట్లు ఇచ్చేవాడు లేడు, ఈయన ఇచ్చే పరిస్థితి లేదు. ముఖ్యమంత్రిగా నేను ఇప్పుడు వస్తున్నాను అన్నాడు, రాజధాని మారుస్తా అన్నాడు, ఈ పండగ అన్నాడు, ఆ పండగ అన్నాడు, మార్చాడా? అట్లా ఏది ఆయన చేసిన దాంట్లో అమలు చేయలేకపోయాడు. కాబట్టి ఇవాళ ప్రజల దగ్గరికి వెళ్ళి ఈ అమలు చేశానని చెప్పలేకపోతున్నాడు. అంటే ఇప్పుడు వాలంటీర్లను కూడా రాజీనామా చేయమంటున్నారు. కొంతమంది అయితే చేశారు, ఒక 7-8 వేల మంది అయితే చేశారు. మిగిలిన వాళ్ళు చేయకపోవడానికి కారణం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారికి సైడ్ ఏదైతే చెప్పారో వాళ్ళు జీతం ఇప్పుడైతే 5,000 ఉంది, 10,000 చేశారు కాబట్టి చంద్రబాబు నాయుడు సార్ మొగ్గు చూపుతున్నారు అనుకోవచ్చా? ఆ 5,000 మంది కూడా ఎట్లా రాజీనామా చేశారంటే ఒక మబ్బులో పెట్టారు అతన్ని, ఒక మైకంలో. మళ్ళీ మీకు ఉద్యోగాలు మేము ఇస్తాం వచ్చిన తర్వాత అని. ఇప్పుడు వాళ్ళు వెళ్ళి మళ్ళీ ఉపసంహరించుకుంటారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏం చేశాడంటే, ఆయన ఒక మంచి ఉద్దేశంతో మీకు 5,000 కాదు 10,000 ఇస్తాం, ఇతను ఏమంటున్నాడు, ఈ వ్యవస్థను రద్దు చేస్తాడు చంద్రబాబు అనే చేయను అని చెప్పాడు. ఇంకా కూడా మీకు ఇంకా బాధ్యతాయుతమైన పదవులు ఇచ్చి బాధ్యతలో ఇంకా కూడా అవకాశం ఉంటే నేను మీకు శాలరీ పెంచుతాను, లేదు ఉపాధి అవకాశాలు ప్రైవేట్లో విపరీతంగా కల్పిస్తాం కాబట్టి మీ అంతటి మీరు వేరే ఉద్యోగాలకు వెళ్ళి మారిపోయినా మాకు సంతోషమే, మీరు బాగుండాలి, ఓ 25-30,000 శాలరీ వచ్చేలాగా చూడాలనేది ఆయన ఉద్దేశం. కాబట్టి ఈయన అనుకున్నది ఇప్పుడు ఆయన మీద రివర్స్ అయ్యారు. వాళ్ళు ఎవరు కూడా ఇక వైఎస్ఆర్సీపీ మాయలో పడే పరిస్థితిలో లేరు. వాళ్ళ అభ్యర్థులు కూడా ఇక ప్రచారం కూడా చేయరు. జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఈయనేమంటున్నాడు, మీరేమి ఇట్లాంటి పిచ్చి పనులన్నీ చేయక్కర్లా, ఉద్యోగం ఇచ్చామని చెప్పి వైఎస్ఆర్సీపీ వాళ్ళు వీళ్ళతో ఊడిగం చేయించుకుంటున్నారు, అట్లాంటి పనులు కూడా మీరు చేయొద్దు, మీ ఆత్మగౌరవాన్ని మీకు కాపాడేటట్టుగా నేను చూసుకుంటానని చెప్పాడు. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైనా ఒక పాజిటివ్ పర్సన్ కాబట్టి ఆ రోజు అన్నా క్యాంటీన్లు పెట్టి ఫుడ్ పెట్టాడు. ఆయన దిగిపోగానే ముచ్చాడు. బేదలకి పొట్టకొట్టే వ్యక్తి ఇప్పుడు వాలంటీర్లను కూడా పొట్టకొట్టడానికి సిద్ధపడ్డాడు. తన పని అయిపోయింది కదా. కాబట్టి వాళ్ళు వాలంటీర్లు అర్థం చేసుకుని 5,000 మంది కూడా ఉపసంహరించుకుంటారు ఖచ్చితంగా. కాబట్టి వాళ్ళు వైఎస్ఆర్సీపీకి ఇంకా ఇట్లాంటి అక్రమ మార్గాల్లో హెల్ప్ చేసే పరిస్థితి అయితే ఉండదు. రైట్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా సిరి, మన వీక్షకులు కూడా.